నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు ఈ 17 సెప్టెంబర్ ముందు రజాకార్ సినిమా మన నారాయణ రెడ్డి గారి యొక్క వారు ఈ యొక్క చిత్ర నిర్మాణం చేశారు. వారు మరి చిత్ర నిర్మాత అయినటువంటి నారాయణ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే ధైర్యం చేసి ఈ సినిమా తీసినటువంటి విషయం, కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా వాస్తవాలుగా చూపెట్టి ఆ రోజు రజాకర్ల పరిపాలన ఏ విధంగా మా ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో జరిగిందో అవన్నీ కూడా మనకు కళ్ళకు అదిరేడుగా కనబడతా ఉంది. కొన్ని ఒక సంఘటనలో బైరాన్పల్లి కావచ్చు, గుండ్రాంపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, హైదరాబాద్ నగరంలో నిర్మల్లో వెయ్యి ఉరిల చెట్టు కావచ్చు, జోడేఘాట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మనం ముందు పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి నేను అభినందన చెప్తా ఉన్నాను. ఈ సినిమా ఇది చరిత్ర మన భావి తరానికి తెలవాలి. హైదరాబాద్ స్టేట్ మనకి ఏ విధంగా వచ్చింది, తెలంగాణ ఏ విధంగా నిర్మాణం అయింది, ఇవన్నీ కూడా చరిత్ర తెలవకుండా ఎన్నో త్యాగాలు, గ్రామీణ ప్రజల్లో వారిపైన జరిగేటువంటి నిజాం అత్యాచారాలు, అదేవిధంగా నాడు ఆర్య సమాజం, అదేవిధంగా కొన్ని సంస్థలు ఏ విధంగా రజాకార్ల వ్యతిరేకంగా పోరాడారో ఈ రజాకార్ సినిమాలో స్పష్టంగా మనకు కనబడుతుంది. నేను ఈ సినిమా ఇప్పుడు సినిమా హాల్లో నుంచి చాలా కాలం నుంచి వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈ సినిమాకు అవార్డు రావాల్సిన సినిమా ఇది. ఈ యొక్క సందర్భంగా మరొకసారి హైదరాబాద్లో ఈ షో జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు 17 సెప్టెంబర్ నాడు ప్రతి ఒక్కరు కూడా వారి ఊర్లో, వారి యొక్క ఇంటి మీద, వారి బూత్లలో భారతదేశ జెండా ఎగిరేసి ఏ రోజైతే రజాకార్లకు విముక్తి అయి మనం విమోచనంగా ఈరోజు భారతదేశంలో భాగమైనామో ఆ రోజుని గుర్తించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను ప్రజల్ని. ఈ సినిమా ఈరోజు నిజంగా కూడా సంతోషంగా ఉంది. మంచి సినిమా తీశారు నారాయణ గారు. ఇది బాక్స్ ఆఫీసు ఇవన్నీ కాకుండా ఇది చరిత్రాత్మకమైనటువంటి ఒక దీంట్లో సెక్షన్లో ఇది వస్తుంది. కాబట్టి ఈ సినిమా మనం భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సినిమా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తాము. డెఫినెట్గా ఈ సినిమాకు వచ్చినటువంటి మా ఎమ్మెల్యేలకు, మా ఎంపీలకు అందరికీ కూడా, మా నాయకులు, కొత్తగా ఎన్నుకోబడిన పదాధికారులకు, కార్యకర్తలందరూ కూడా నేను పేరు నమస్కరిస్తూ, మరి సినిమా ఈ రజాకార్లో సంబంధించినటువంటి సినిమా కాబట్టి 17 సెప్టెంబర్ నాడు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. మరి ఆ ఒక మీటింగ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.